లేబర్ కోడ్లు రద్దు చేయాలి. మోడీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలు నశించాలి. త్యాగాలతో సాధించిన కార్మిక చట్టాలు కార్పొరేట్ ఖబర్దార్ మోడీ, ఖబర్దార్ మోడీ. లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయాలని, బీబీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని ఈ రోజు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సూర్యోదయం నుంచి ఈ రోజు సమ్మెలో పాల్గొంది. అందులో భాగంగానే ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో అటు పైడి భీమవరం నుండి ఇటు ఇచ్చాపురం వరకు ఈ రోజు సమ్మె జరుగుతుంది. ఈ రోజు హెచ్చర్లోన పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు కార్మిక వర్గం తరతరాలుగా పోరాటం చేసి ఆత్మ బలిదానాలతో సంపాదించుకున్న 44 కార్మిక చట్టాన్ని ఇవాళ 4 లేబర్ కోడ్ల తీసుకొచ్చి కార్మిక వర్గానికి ఇవాళ బేరసారాల హక్కు, సమ్మె హక్కు, 8 గంటలు పనిచేయడం హక్కు లేకుండా ఇవాళ చేసిన ఈ లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈ దుర్మార్గమైన చట్టాన్ని బీజేపీ తెస్తే ఈ రాష్ట్రంలోనూ తెలుగుదేశం జనసేన పార్టీల మద్దతు ఇవ్వడము అత్యంత దుర్మార్గమైన చర్య. ఇది ఈ రోజు సమ్మె కోట్లాది మంది చేస్తాను పాలక వర్గాలకి ఇది ఒక చంప పెట్టని చెప్పి సందర్భంగా రద్దు చేయాలని, బీబీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని ఈ రోజు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సూర్యోదయం నుంచి ఈ రోజు సమ్మెలో పాల్గొంది. అందులో భాగంగానే ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో అటు పైడి భీమవరం నుండి ఇటు ఇచ్చాపురం వరకు ఈ రోజు సమ్మె జరుగుతుంది. ఈ రోజు హెచ్చర్లోన పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు కార్మిక వర్గం తరతరాలుగా పోరాటం చేసి ఆత్మ బలిదానాలతో సంపాదించుకున్న 44 కార్మిక చట్టాన్ని ఇవాళ 4 లేబర్ కోడ్ల తీసుకొచ్చి కార్మిక వర్గానికి ఇవాళ బేరసారాల హక్కు, సమ్మె హక్కు, 8 గంటలు పనిచేయడం హక్కు లేకుండా ఇవాళ చేసిన ఈ లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈ దుర్మార్గమైన చట్టాన్ని బీజేపీ తెస్తే ఈ రాష్ట్రంలోనూ తెలుగుదేశం జనసేన పార్టీల మద్దతు ఇవ్వడము అత్యంత దుర్మార్గమైన చర్య. ఇది ఈ రోజు సమ్మె కోట్లాది మంది చేస్తాను పాలక వర్గాలకి ఇది ఒక చంప పెట్టని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అందుకోసమే లేబర్ కోడ్లు రద్దు చేయాలా, బీబీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలా, విత్తన సవరణ చట్టం రద్దు చేయాలా, అదేవిధంగా విద్యుత్ సవరణ బిల్లు రద్దు చేయాలా, స్కీమ్ వర్కర్ని కార్మికులుగా గుర్తించాలా, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ ఈ రోజు బ్రహ్మాండమైన సమ్మె జరుగుతుంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకోకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి ఈ ర్యాలీలు బహిరంగ సభలో హెచ్చరిక తెలియజేస్తున్నాం.